జై శ్రీ మాతాజీ. పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. మనలోని శాంతి, అందం, మన వ్యక్తిగత ఔన్నత్యం ఉన్నాయి అనే విషయమును ఇప్పటికే మీరందరూ కూడా గుర్తించారు. అదంతా ఒక మహాసాగరం. బాహ్యంగా దాన్ని మనం కనుగొనలేము. మన అంతరంగంలోనికి మనం మన దృష్టిని సారించాలి. దాన్నే ధ్యాన స్థితి అని అంటారు. దాన్ని మీరు అన్వేషించినట్లయితే మీరు ఆనందిస్తారు. ఉదాహరణకు, మీకు దాహమేస్తే ఏదో ఒక నదీ తీరం లేక సాగర తీరం చేరుకుని మీ దాహం తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. అయితే అదెంతటి మహాసాగరమైన మధుర జలాలను మాత్రం అందించలేదు. కాబట్టి బాహ్యంగా ఎంతగా విస్తరించినదైనా మీలో అంతర్గతమై లోతుగా ఉన్న విషయాన్ని అది ఏ విధంగా ఇవ్వగలదు? అది లేని స్థలంలో బాహ్యంగా మీరు కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది పరిపూర్ణంగా మనలోనే ఉంది. అదెంతో సరళమైనది. కారణమేమంటే అది మీ స్వంతం, మీ అందుబాటులో ఉంది, కేవలం మీ అందే ఉంది. లౌకికమైన అధికారం, ప్రాపంచిక వస్తు సంపద మాత్రమే మీకు ఆనందమును ఇస్తాయని భావించకండి. మీరు ఈ మొత్తం వ్యవహారాన్ని తిరగేయాలి. వాటన్నింటినీ మీలోనే అంతర్గతంగా దర్శించుకోవాలి. అయితే లౌకిక ప్రపంచంలో మీ ఆనందం కొరకు వెతుక్కుంటూ కాలయాపన చేయడం మంచిది కాదు, చెడు కాదు. ఇంతవరకు జరిగిన దాని గురించి మీరు విచారించనక్కరలేదు. అయితే వాస్తవమైన జీవితానందమును, మీ వ్యక్తిత్వ ఔన్నత్యమును పొందే మార్గం మాత్రం అది కాదు. అలాగా తాము సూక్ష్మంగా అర్థం చేసుకునే శక్తి ఎంతోమందికి సాధ్యపడింది. కొంతమంది ఇంకా మానసిక స్థాయి వద్దనే ఉన్నారు. అయినా పర్వాలేదు. బహుశా కొంతమంది భౌతిక స్థాయి వద్ద ఉండి చైతన్య తరంగములను అనుభవిస్తూ ఉండవచ్చు. అలాగైనా కూడా పర్వాలేదు. అయితే మీరు మాత్రం సరైన మార్గంలో ఉన్నారు, సవ్య దిశలో ప్రయాణిస్తున్నారు. ధ్యానం చేసే ప్రయత్నం చేయండి. ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉంటే ఆ అంతర్గత వ్యక్తిత్వమును మీరు చేరుకుంటారు. ఆ అంతర్గత వ్యక్తిత్వమే అపార ఆనంద సాగరము. అది మన ప్రతి ఒక్కరిలో ఉంది. ఆ అపార కాంతి వెల్లువ ప్రతి వ్యక్తి యొక్క అంతర్గత సౌందర్యమును ముంచెత్తుతుంది. కాబట్టి దాన్ని పొందాలంటే మీరు మీ లోనికి ప్రవేశించాలి. అందుకు అడ్డం వచ్చే వాటిని, మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎదురయ్యే అడ్డంకులను మీరు ప్రతిఘటించాలి. భగవంతుని ఔన్నత్యం మీలోనే ఉందనే విషయం మీరు అర్థం చేసుకొనకుండా ఎన్నో బలమైన వ్యతిరేక శక్తులు ఒక్కొక్కసారి మీకు అడ్డంకులు సృష్టిస్తాయి. అటువంటి ఆటంకములు ఎదురైనప్పుడు మీరు వెనుదిరుగుతారు. మీరు అనుక్షణం అంతర్గత అన్వేషణలో ఉండాలని గుర్తుపెట్టుకోండి. అలాగ మీరు అంతర్గతంగా సాగుతూ ఉంటే బాహ్య ప్రపంచ ఆకర్షణల గురించి, కీర్తుల గురించి మీరు మర్చిపోతారు. ఒక అధముడు కేవలం డబ్బు సంపాదించడంలోనే ఆనందం ఉందని భావిస్తాడు, కానీ అతనికి ఆనందం లభించదు. మీరు అతన్ని కలిసి పలకరిస్తే ఎంతో దుఃఖంతో మాట్లాడతాడు. జీవితంలో అత్యల్ప విషయాలకు కూడా ఆ వ్యక్తి ఆందోళన పడతాడు. చాలామంది ధనవంతులకు దుకాణంలో వస్తువులను కొనేటప్పుడు విక్రయదారుని కంటబడకుండా అక్కడున్న వస్తువులను తస్కరించే నైజం ఉంటుంది. వారు చాలా పిసినార్లుగా ఉంటూ ఒక చిన్న వస్తువు తమది కనిపించకపోతే ఆందోళనకు గురవుతారు. చిన్న సూది లాంటి వస్తువు పోతే క్రింద మీద అవుతారు.
వారికి ఎన్నో అలవాట్లు ఉంటాయి. అవి విడిచి వారు బ్రతకలేరు. కాబట్టి ధనం మానవులకు శాపంగానే ఉంటూ వచ్చింది. కేవలం ధనాన్వేషణలో ఉన్నవారు ధనమున్నా ఆనందం పొందలేరు. మరికొంతమంది దీనికన్నా కొంత మెరుగ్గా ఉంటారు. ఇతరుల మీద పెత్తనం చెలాయించడం, అధికారం పొందడం ద్వారా జీవితంలో గొప్ప స్థానాన్ని పొందుతామని వారు తలుస్తారు. వారు కూడా ఆశాభంగం పొందుతారని మీకు తెలుసు. చివరకు వారి గతేమవుతుందో మీరు చూశారు. ప్రజలు అటువంటి వారి గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడటం లేదు. ఇంకా కొంతమంది ఎవరో ఒక వ్యక్తి వెంబడి ఉంటారు, లేక తమ కుటుంబం, సంతానం, బంధువులతోనూ బంధాలు ఏర్పరచుకుంటారు. ఇలాంటి విషయాలు ఇండియాలో సర్వసాధారణం. అయితే భగవంతుణ్ణి తెలుసుకొనడానికి అది కూడా మార్గం కాదు. కారణం, అది పరిమితమైనది. వారినే అంటిపెట్టుకుని ఉండేట్లుగా ఆ బంధాలు ఏర్పడతాయి. మీ శక్తి సంపూర్ణంగా వ్యర్థమవుతుంది. కానీ మీరు సంపూర్ణంగా అంతర్గతంగా మీ లోనికి ప్రవేశిస్తే ఇలాంటి విషయాలన్నింటికీ ఒక అర్థం ఏర్పడుతుంది. అప్పుడు ప్రతి ఒక్క విషయం మీద ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. దానర్థం, కోరుకున్న ప్రతి వస్తువు నాకే స్వంతం అవ్వాలనే తపన తగ్గి మీలో బంధరాహిత్యం ఏర్పడుతుంది. ఇక ఎన్నడూ వస్తు సంపద మీద అభిమానం పెంచుకొనడం జరగదు. ఎంతో బంధరాహిత్యం పెరుగుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తి స్వేచ్ఛగా ఉంటాడు. కారణం, అతనిలో బంధరాహిత్యం ఏర్పడటమే. అప్పుడు ఒక సాక్షిలాగా ఆనందిస్తాడు. సంపదలను తృణప్రాయంగా చూస్తాడు. ఇతరులకు నీతి పాఠాలు బోధించగలుగుతాడు. ఆ వ్యక్తి ఎంతో బంధ విముక్తుడై ఔదార్యం కలిగి ఉంటాడు. అటువంటి వ్యక్తి తన యొక్క ఔదార్యమును ఆనందిస్తాడు. మొత్తం ప్రపంచం ఎంతో భిన్నంగా, ఎంతో శక్తివంతంగా మీకు కనిపిస్తుంది. మానవుల చేత సృష్టించబడి సంపదగా చెప్పబడే సౌందర్యమంతా మీ కళ్ళ ముందు ఉంటుంది. అయితే వాటిని స్వంతం చేసుకోకుండా వాటన్నింటి అందాలను మీరు ఆస్వాదించి ఆనందించగలుగుతారు. స్వంతం చేసుకోవాలనే మాయను మీరు అర్థం చేసుకుంటారు. అలాగే ఇతరుల మీద ప్రజలకున్న అధికారాలు కూడా సహజ యోగమును ఉపయోగించుకుని స్వలాభం పొందేవారు, లేక సహజ యోగమును ఒక హక్కుగా వినియోగించుకునేవారు కూడా అటువంటి వారే. అది చాలా సూక్ష్మమైనది, ఎంతో దూరం వ్యాపించగలదు. ఈ సూక్ష్మత ఎంతవరకు వెళ్తుందంటే, సహజ యోగం మూలంగా ప్రజలు ధనమును పొదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది అప్పుడు కూడా చిత్తము ధనం మీద ఉన్నట్లే లెక్క. ధనార్జన, పొదుపు లేక సహజ యోగమును ఉపయోగించుకుని వ్యాపారం చేయడం, ఇదంతా అర్థం లేనివి. కానీ మీరు అలాగ చెయ్యాలనుకుంటే నేను సరే ఒకసారి ప్రయత్నించి చూడండి అని అంటాను. కానీ సహజ యోగము వ్యాపారం కాదని మీకు అర్థమవుతుంది. అది భగవంతుని వ్యాపారము. అక్కడ మీకున్నదంతా అర్పించుకోవాలి. దేనితోనూ బంధం ఏర్పరచుకోకూడదు. బంధరాహిత్యం కలిగి ఉండాలి. అక్కడ ధనం కాదు ఇవ్వవలసింది, మీ హృదయాలన్నింటినీ సమర్పించుకోవాలి. మీరు మీ హృదయములను అర్పించుకొనలేకపోతే అది సాధ్యపడదు. అధికారం కూడా అలాంటిదే. సహజ యోగుల మీద ఆధిపత్యం సాధించడం, మెప్పించడం, పెత్తనం చెలాయించడం గురించి కొంతమంది ప్రజలు యోచిస్తూ ఉంటారు. అటువంటి ప్రజలు సంపూర్ణంగా సహజ యోగము నుండి బహిష్కరింపబడతారు. ప్రేమ యొక్క శక్తిని మీరు ఆనందించాలి. ప్రజలు మిమ్మల్ని తమ రక్షకునిగా, సహాయకునిగా, స్నేహితునిగా చూడాలి. అంతేగాని ఆధిపత్యం ప్రదర్శించే వ్యక్తిగా ఎవరూ భావించకూడదు. మీరొక తండ్రిలాగా వ్యవహరించాలి.
అలా కాకుండా ప్రతి ఒక్కరిని భయభ్రాంతులను చేసే ఒక రాక్షస శక్తిగా ఉండకూడదు. అలాంటి వారు అతి స్వల్ప కాలంలో సహజ యోగం నుండి బయటకు పంపబడతారు. అటువంటి వారెవరో మీకు తెలుస్తుంది. వారి ఎడల సానుభూతి చూపకండి. ఎన్నడూ జాలి పడవద్దు. అలా చేస్తే అది మిమ్మల్ని క్రిందకు దిగజారుస్తుంది. అటువంటి వారికి మీరు దూరంగా ఉండండి. అటువంటి వారు సహజ యోగం నుండి ఒక స్పర్శరేఖలాగా దూరం అవుతారు. కనుక వారితో పాటు మీరు కూడా సహజ యోగం నుండి జారిపోయే అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇక ఎల్లప్పుడూ తమ సంసారం గురించి ఆలోచిస్తూ కాలం వృధా పుచ్చేవారు, లేక సంసారం గురించి అసలు పట్టించుకోని వారు కూడా సహజ యోగ అభ్యాసం చేస్తున్నారు. అయితే ఇది అతి సూక్ష్మ ప్రక్రియ కారణంగా అలాంటి వ్యక్తుల చిత్తము ఆత్మ నుండి దూరం అవుతుంది. ఇంకా అటువంటి వారు తమ పిల్లలను, భర్తలను లేక భార్యలను కూడా పాడు చేసుకుంటారు. వారి చిత్తము తప్పుదారిన పడుతుంది. ఇతరుల పెళ్ళిళ్ళు ఎలా విజయవంతం అవుతాయి, పిల్లలు ఎలాగ వృద్ధిలోకి వస్తారు లాంటి అనవసర విషయాలు వీరిలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. అంతేగాని అలాంటి విషయాలను వారు భగవంతునికి విడిచిపెట్టరు. వారు అటువంటి సమస్యలను భగవంతునికి వదిలివేయాలి. మీరందరూ యోగి పుంగవులు కాబట్టి అన్ని సంగతులు భగవంతునికి వదిలివేయాలి. కొత్తగా సహజ యోగ అభ్యాసం మొదలుపెట్టినప్పుడు ప్రతి ఒక్కరూ నా భర్త అలాంటివాడు, నా భార్య అలాంటిది, నా సోదరుడు అదొకలాగా ఉంటాడు, నా పిల్లలు ఫలానా రకంగా వ్యవహరిస్తూ ఉంటారు, ఇక నా తల్లి బాగోగులు చూసుకోవాలి అంటూ ఉంటారు. మొదట్లో వీరందరి గురించి పట్టించుకొనడం బాగానే ఉంటుంది. కానీ మీరు సహజ యోగంలో అభివృద్ధి చెందిన తర్వాత క్రమక్రమంగా ఆ బంధాల నుండి బయటపడాలి. మీరు ధ్యానంలో ఉన్నప్పుడు అది భగవంతునికి చేరడానికి మీ వ్యక్తిగత ప్రయాణం అవుతుంది. మీరక్కడకు చేరుకున్నప్పుడు మీరు సామూహికులవుతారు. అంతకుముందు అది కేవలం మీ సంపూర్ణ వ్యక్తిగత అంతర్గత ప్రయాణం మాత్రమే. అది పూర్తిగా మీ ఒంటరి ప్రయాణమే. ఇక మీరు గమనించవలసినది, ఇటువంటి ప్రయాణంలో ఎవ్వరూ మీకు బంధువులు కారు. అన్నదమ్ములు, స్నేహితులు అనే అనుబంధాలు లేవు. మీరు సంపూర్ణంగా ఒంటరిగా ఉంటారు. మీలో అంతర్గతంగా మీరొక్కరే ఒంటరిగా ప్రయాణించాలి. ఎవరినీ ద్వేషించకండి. బాధ్యత రహితంగా వ్యవహరించకండి. ధ్యాన స్థితిలో ఉండండి. మీరొక్కరే ఉంటారక్కడ, మరెవ్వరూ అక్కడ ఉండరు. అలాగా మీరా సాగరంలోనికి ప్రవేశిస్తే అప్పుడు యావత్ ప్రపంచం మీ కుటుంబం అవుతుంది. మొత్తం ప్రపంచమంతా మీ సృష్టి అవుతుంది. చిన్న పిల్లలందరూ కూడా మీ సంతానం అవుతారు. సమదృష్టితో ప్రజలందరితో వ్యవహరిస్తారు. మీరు అంతర్గతంగా మీ ఆత్మలోనికి ప్రవేశించినప్పుడు సంపూర్ణ ఆధ్యాత్మికత విస్తరణ చోటు చేసుకుంటుంది. అప్పుడు మీరు ఆత్మ యొక్క నేత్రముల ద్వారా చూస్తారు. మీలో ఎంతో నిశ్చలత్వము, ప్రశాంతత, ఆనందము ఉంటాయి. మీరు ఆ ప్రయాణమునకు సంసిద్ధులవ్వాలి. మీ ధ్యానంలో అటువంటి ప్రయాణం ఒంటరిగానే సాగుతుంది. మీ ధ్యానంలో మీరెంత ఎక్కువ తెలుసుకోగలిగితే అంత ఎక్కువగా మీరు ఇతరులతో పంచుకోవాలని భావిస్తారు. అలాగ జరగాలి. అలాగ మీరు తెలుసుకొనలేకపోతే అది సరిగ్గా జరగలేదన్నమాట. మీలో నిర్మలత్వం లేదు. మీలో ఎక్కడో ఒక రకమైన పక్షపాత వైఖరి ఉందన్నమాట. ఆ యొక్క వ్యక్తిగత అన్వేషణలో మీరేమి కనుగొన్నప్పటికీ దాన్ని ఇతరులతో ఆనందించాలని అనుకుంటారు. ఇతరులకు దాన్ని ఇవ్వాలని అనుకుంటారు. నిజంగా ధ్యాన స్థితిలో ఉంటున్న ఒక వ్యక్తి లక్షణం ఇది.
ఎవరు ధ్యాన స్థితిలో ఉంటూ తాను తెలుసుకున్న దాన్ని ఇతరులతో పంచుకోలేకపోతుంటాడో అటువంటి వ్యక్తి తననే కాకుండా ఇతరులను కూడా మోసగిస్తున్నాడు. ఎందుకంటే మీ ధ్యానంలో మీరు పొందే ఆనందమును అందరికీ పంచాలి, అందరికీ ఇవ్వాలి, అందరికీ చూపించాలి. ప్రతి వెలుగుతున్న దీపం నుండి కాంతి ఏ విధంగా వ్యాపిస్తుందో అలాగా అది మీ వ్యక్తిత్వంలో ప్రవహించాలి. ఇది ఆత్మ ప్రకాశం పొందిన కాంతి అని మీరు ప్రయాణం చెయ్యనక్కర్లేదు. అదే రీతిగా ఒక పరమ పావనుడైన యోగి తానా విధంగా ఉన్నానని చెప్పడానికి రుజువుగా ఏ ధృవీకరణ పత్రం యొక్క అవసరం లేదు. మీలో అంతర్గతంగా మీరు చేరిన లోతు అంతటా వ్యాపిస్తుంది. అది అటువంటి ప్రతిక్రియలతో కూడినది. మీరు ఎంత లోతుకు చేరుకుంటే ప్రకాశం అంత ఎక్కువగా ఉంటుంది. ఒక సామాన్య వ్యక్తి, ఒక సాధారణ వ్యక్తి, ఒక విద్యావిహీనుడు కూడా ఆ విధంగా ఉండవచ్చు. వారిక్ అనే ఒక పెద్ద మనిషి ముంబైలో ఉన్నాడు. ఆయన వృద్ధుడు, అయితే ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతుడు. ఎప్పుడూ తేజరిల్లుతూ కనిపిస్తాడు. ప్రజలు అతని మీద ఆధారపడి ఉంటారు. ఆయన ప్రేమను పంచుతాడు. ఎప్పుడూ ధ్యాన స్థితిలో ఉంటాడు. అయితే ధ్యానంలో ఎక్కువ కాలం మీరు గడపవలసిన అవసరం లేదు. కానీ మీరెంత సమయం గడిపినా లేక మీరేమి లబ్ధి పొందినా అది బాహ్యంగా మీలో ప్రస్ఫుటమవ్వాలి. ధ్యానంలో ఎక్కువ కాలం మీరు గడపవలసిన అవసరం లేదు. కానీ మీరెంత సమయం గడిపినా లేక మీరేమి లబ్ధి పొందినా అది బాహ్యంగా మీలో ప్రస్ఫుటం అవ్వాలి. ఎలాగ మీరు ప్రకాశిస్తున్నారు, ఎలాగ దాన్ని మీరు ఇతరులతో పంచుకుంటున్నారు అనేది ముఖ్యం. ఆ విధమైన మంచి లక్షణములు కలిగిన సహజ యోగులుగా మీరుండాలి. మీరు ధ్యానంలో లోతుగా వెళ్తేనే గాని మిగతా సహజ యోగులను మనం రక్షించలేము. ఇక సహజ యోగులు కాని వారిని అసలే రక్షించలేము. మొత్తం అలాంటి వారందరినీ రక్షించాలంటే మీరు క్రమక్రమంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉండాలి. అలాగా ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు సాధన చేసేవారు తమలాగా ఉన్నత స్థితి కొరకు ప్రయత్నించే వారిని కూడా తమ వెంట తీసుకెళ్తారు. కాబట్టి ముందుగా మీ ధ్యేయమును స్పష్టపరుచుకోండి. సహజ యోగులుగా మీ జీవితాశయం ఏమిటో మీరు అర్థం చేసుకోవాలి. మీరిప్పుడు పరివర్తన చెందిన వ్యక్తులు. ఆస్తిపాస్తులు వాటి గురించి ఆందోళన చెందడం, లౌకిక విషయాలకై వెంపర్లాడడం, మీ ఉద్యోగాల గురించి చింతించడం లాంటి సంగతులను మీరిక పట్టించుకొనకూడదు. మీ ఆరోగ్యము, వ్యక్తిగత జీవితముల గురించి మీరిక ఎక్కువ ఆందోళన చెందకూడదు. అలాంటి విషయములు ముఖ్యం కాదు. మీ ఉద్యోగాల గురించి కూడా ఎక్కువ ఆలోచించకండి. ఇక చివరిది, మీ సంసారం, పిల్లలు, భార్య, భర్త గురించి ఎక్కువగా తపన పడుతూ ఆ సమస్యలు తప్పించుకొనడానికి ఎక్కడో రహస్యంగా దాగి ఉండే ప్రయత్నాలు మాత్రం చెయ్యకండి. కారణమేమంటే కేవలం భగవంతుని ప్రేమలోనే మిమ్మల్ని మీరు వాస్తవంగా దాచుకోగలరు. అక్కడే గొప్ప విశ్రాంతి, ఆనందానుభూతి, ఆయన యొక్క సంపూర్ణ రక్షణ మీకు నిజంగా దొరుకుతాయి. ఇంతకు ముందు సిడ్నీ నగరం అంటే ఆస్ట్రేలియా సహజ యుగంలో చాలా బాగుండేది. ఒక విధంగా ఇప్పుడు కూడా అభివృద్ధి బాగానే ఉందని చెప్పవచ్చు. కానీ సహజ యోగాభివృద్ధి వేగం ఉండవలసినంతగా లేదు. కాబట్టి సహజ యోగ వ్యాప్తికి మనం నూతన మార్గముల గురించి, పద్ధతుల గురించి ఆలోచించాలి. ప్రప్రథమంగా ప్రస్తుతం మీరు చేస్తున్న పనులను కొనసాగించండి. మీరందరూ యోగి పుంగవులని గ్రహించి ఎన్నో గొప్ప పనులు మీ చేతుల్లో ఉన్నాయని భావించండి. అయితే
వాటిని అహంకారంతో గాక స్పష్టీకరణ పరిచే విధానమును అమలు చేయండి. మీలో ప్రతి ఒక్కరూ ఎవరి గురించి వారు నిశ్చయించుకోవాలి. అలాగా అది సాధ్యపడుతుందని నేను విశ్వసిస్తున్నాను. అంతటా ఈ కాంతిని వ్యాప్తి చేయుటకు ఉత్తమమైన దాన్ని అర్థం చేసుకొనుటలో ఈ పర్యాయం నా యాత్ర మీకు ఎంతగానో దోహదపడుతుందని ఆశిస్తున్నాను. భగవంతుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ.